ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఏ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు మనకు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీడిఎస్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది కేవలం 10th క్లాస్ సంబంధించింది కాబట్టి ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. సో మీకు క్లియర్గా డేట్స్తో సహా అన్నీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు 2 కేటగిరీస్ సంబంధించి పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి బీపీఎం, నెక్స్ట్ ఏబీపీఎం, దాన్ని మనం డాక్ సేవక్ అంటాము. సో బీపీఎంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కూడా ఉందండి, గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. బ్రాంచ్ పోస్ట్ మాస్టారు లేదంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టారు. ఓకేనా. అయితే ఇక్కడ మనం దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్స్, ఒకవేళ మనం మిస్టేక్స్ చేస్తుంటే దాన్ని ఎడిట్ కానీ కరెక్షన్ కానీ ఎప్పుడు చేసుకోవాలి ఏంటి కూడా మొత్తం క్లియర్గా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ముఖ్యంగా ముందు చూసుకుంటే మనకు రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే 15th 7 2024 నుంచి 5/8/2024 వరకు అండి. అంటే 15వ తారీఖు 7వ నెల 2024 నుండి 5వ తారీఖు 8వ నెల 2024 వరకు ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత ఏదైనా మార్చుకోవాలి, మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే మనకు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఛాన్స్ ఇచ్చారండి. మనం అప్లై చేసేటప్పుడు మనం ఎక్కడ ఏ ఊరు కావాలి మొత్తం కూడా అడుగుతుంది. సో అలాంటి ఏదైనా మార్చుకోవాలన్నా చేయాలన్నా మనకు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మధ్యలో మార్చుకోవచ్చు. మరి ఈ బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి మనకు జాబ్ ప్రొఫైల్ సంబంధించి అసలు ఏమేమి ఉంటాయి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ బ్రాంచ్ ఆఫీస్ అంటే బీఓ నుంచి వచ్చే ప్రతిదాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనమే చేయాలి. ఓకేనా. సో మస్ట్ ఐపీబీ అని మనకు యాప్ ఉంది కదా ఇండియన్ పోస్టల్ సంబంధించి, దానికి సంబంధించి మొత్తం కూడా మనమే మేనేజ్ చేయాలి. అలానే మార్కెటింగ్, ప్రమోషన్స్ కానీ, ప్రొడక్ట్స్ మనం ఏదైనా కొత్తగా ఏదైనా గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాని గురించి అందరికీ చెప్పడం కానీ ఇవన్నీ కూడా చేయాలి. సో ఓకేనా. ఇదే విధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా ఇలాంటి రూల్స్ ఏ ఉంటాయి. దీంతో కాకపోతే వీళ్ళు మాత్రం సేల్స్ స్టాంప్స్ కానీ, స్టేషనరీ కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు దానికి సంబంధించిన అన్నీ కూడా వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. డాక్ సేవ వచ్చేసరికి మనకు డాక్ సేవ విల్ బి ఎంగేజ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ లైన్, సబ్ పోస్ట్ ఆఫీస్, హెడ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ వాటిల్లో మాత్రమే ఉంటాయి. అంటే మనకి ఏదన్నా పోస్టులు వస్తాయి కదండి, అవన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరగాలి. సో ఇది మెయిన్ అండి డాక్ సేవ సంబంధించింది. అయితే దీనికి మనకు చూసుకున్నట్టయితే ముందు మనకు శాలరీస్ కానీ చూస్తే ఎంత ఉంటుందంటే బీపీఎం సంబంధించి 12,000 నుంచి 29,380 రూపాయల దాకా ఉంటుందండి మొత్తం కూడా ఇవి. అలానే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ చూసుకుంటే 10,000 నుంచి 24,470 వరకు మనకు ఇంక్రిమెంట్ రావడం జరుగుతుంది. ఇది శాలరీకి సంబంధించింది. అలానే మనం ముఖ్యంగా చూస్తే ఏజ్ కానీ చూస్తే అన్ని పోస్టులకి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి అండి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ కూడా యాజ్ యూజువల్గా గవర్నమెంట్ రూల్స్ వర్తిస్తాయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అంటే 40 + 5 45 years వరకు అప్లై చేసుకోవచ్చు అని అర్థం. అలానే ఓబీసీ వాళ్ళకి 3 years, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటిది ఏమి ఉండదండి. పీడబ్ల్యూ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడి ఉండి ఓబీసీ అయితే 13 years, పీడబ్ల్యూ ఉండి ఎస్సీ ఎస్టీ అయితే 15 years టైం అండి. అంటే 55 years ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అర్థం అక్కడ. అలానే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెకండరీ స్కూల్ అండి. అంటే మనకు 10th క్లాస్ చదివి ఉండాలి. సెకండరీ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి, 10th క్లాస్ ఉండాలి. సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దీంట్లో మనకు ముఖ్యంగా మన స్టేట్ అంటే ఏ స్టేట్ లాంగ్వేజ్, తెలుగు అయితే తెలుగు అలా ఉంటాయి కదండి. మన తెలంగాణ, ఏపీ వచ్చేసరికి తెలుగు ఉంటుందండి లాంగ్వేజ్. ఇది ఖచ్చితంగా మనకు ఉండాలి మన 10th క్లాస్ సర్టిఫికేట్లో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ పోస్టులన్నీ కూడా మనకు లోకల్ సంబంధించి బేస్ చేసుకొని ఇస్తారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మనకి ఇంకేమేమి క్వాలిఫికేషన్ ఉండాలంటే కంప్యూటర్ తెలిసి ఉండాలి, సైక్లింగ్ వచ్చి ఉండాలి, మనం ఇక్కడే ఉండాలి, మన స్టేట్లోనే జన్మించి ఉండాలి. సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా. అదర్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇవి కంపల్సరీ ఇచ్చి ఉండాలి. ఓకేనా. సో మళ్ళీ మన క్యాస్ట్కి సంబంధించి అన్నీ కామన్గా ఉంటాయండి. సో పీడబ్ల్యూ సంబంధించి అన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటంటే కూడా నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. మీరు కింద కామెంట్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా మీకు అసలు ఎలా అప్లై చేయాలో ఏంటో కూడా నేను లైవ్లో ఒక వీడియో చేసి చూపిస్తాను. అదేవిధంగా నెక్స్ట్ మనకు రేపు రాబోయే వీడియోలో మన స్టేట్లో మొత్తం ఎన్ని క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు మన ఇండియా మొత్తం మీద ఎన్ని పోస్టులు మొత్తం కూడా నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఒకసారి అందరూ కూడా గమనించండి. దీంతో మనం చూసుకున్నట్టయితే 10th క్లాస్లో వచ్చిన పాయింట్స్ని మనం ఎలా మార్చుకోవాలంటే అందరూ వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. 10 points వస్తే 9.5తో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చేయాలి. అంటే మనం 9.5తో చేయాలండి, అది గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. అదేవిధంగా మనకు కానీ అప్లై చేయాలంటే అసలు ఏమేం కావాలి, 10th క్లాసు, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్, పీడబ్ల్యూ, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్లు ఇలాంటివి ఏమైనా ఉంటే కావాలంటే. సో మనకు మెయిన్గా ఇవి సరిపోతాయి. మొబైల్ నెంబరు ఖచ్చితంగా మన సంబంధించిన మెయిల్ ఐడికి ఓటీపీలు వస్తాయండి, ఖచ్చితంగా అవి మనకు కావాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా రాశారు, వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా. సో మన ఆఫీస్లో చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అలానే ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఖచ్చితంగా అవి వెరిఫై చేసుకోవాలండి. అదేవిధంగా మన ఆధార్ సంబంధించిన ఇన్ఫర్మేషను, మన బోర్డు అంటే మనం ఏదైతే చదువుకున్నామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా మనకు 10th క్లాస్ సర్టిఫికేట్, సిగ్నేచరు, ఫోటో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫీజు కానీ చూసుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, 100 రూపీస్ పే చేయాలండి. ఓసీ అలానే బీసీ సంబంధించిన అందరూ జెంట్స్ అండి, జెంట్స్ మాత్రమే. ఓసీలో అమ్మాయిలైనా ఎస్సీ ఎస్టీ అందరికి కూడా ఫ్రీ. ఓన్లీ ఓసీ బీసీ అబ్బాయిలకు మాత్రమే 100 రూపాయలు పే చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు ఏ క్యాస్ట్ అయినా కూడా మొత్తము ఫ్రీ. ఓకేనా. ఇంకేదైనా మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో తెలియకపోయినా, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అదేవిధంగా మనకు ఎక్కడెక్కడ మన స్టేట్లో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ ఒక వీడియో రాబోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ రాబోతుంది, ఖచ్చితంగా చూడండి. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.